ఎలా వస్తుందనేది నాకు తెలియదు. నేను చేయగలను అనే విషయం నాకు తెలుసండి. నాకు బలంగా నా మీద నాకు బలంగా నమ్మకం. ఎటువంటి పాత్ర అయినా సరే, కామెడీ అయినా సరే. నేను మొదట స్టార్ట్ చేసింది కామెడీ పాత్రలతో స్టార్ట్ చేశాను నేను. ఇట్స్ ఆల్ డిపెండ్స్ టైం అండి. ఎంతో కొంత అవగించంత అదృష్టం కూడా కావాలంటారు కదా పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ కోర్టు ఇది చేశారు కదా, ఇలాగే వస్తే అది మోస అయిపోతాం మళ్ళీ. అదే శివాజీ ఇంకా అదే కంటిన్యూ చేయాలి. అలా ఒప్పుకోవట్లేదు. అలాంటి పాత్రలు ఏమి ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు దీని తర్వాత వచ్చే సినిమా ఉషా కిరణ్ వాళ్ళదండి. ఈ టీవీ వినుది సాంప్రదాయాన్ని సుఖిని శుద్ధ కోసం అది డార్క్ కామెడీ ఫిల్మ్. నేను లయ చేస్తున్నాను ఆ సినిమా. సో అదొక డిఫరెంట్ ఫిల్మ్. దాని తర్వాత సితారాలో ఒక సినిమా చేశాను మొన్న. మా ఆదిత్య హసన్ ఎపిక్ సినిమా ఉంది కదా, దాంట్లో 90s ఫాదర్ అది కంటిన్యూ అవుతుంటుంది. కానీ అది 90s సూపర్ ఉంది. అదే ఎస్పెషల్లీ మీరు చెప్తారు చూడండి, మా అమ్మరా అది టీవీ ముందు కూర్చున్న వాళ్ళు కూడా చాలా ఎమోషనల్. అలాగే అండి ఆ ఎపిక్ సినిమాలో కూడా అండి ఒక సీన్ ఉంటుందండి నాకు వాటికి మధ్యలో. ప్రతి తండ్రికి కొడుకు మధ్య జరిగే సీన్ అది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్లో, లేదంటే దెబ్బతిన్న తర్వాత ఇలాంటి ఫ్యామిలీస్లో జరిగే ఒక సీన్ ఉంటుందండి. అది ఎవడు తెలుగు అన్న మన ఎవరైనా సరే ఫాదర్ అన్నవాడు కానీ ఫ్యామిలీ ఉన్నాడు ఎవడు మర్చిపో అలాంటి సీన్.